వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచ నౌకాయాన రంగంలో తిరుగులేని శక్తిగా ఎదగాలనే భారత్ కలలకు ఒక భారీ బూస్ట్ లభించింది. డెన్మార్క్కి చెందిన ప్రపంచ ప్రసిద్ధ షిప్పింగ్ దిగ్గజం మారిస్క్ మన దేశంలోనే కమర్షియల్ కంటైనర్ నౌకలను నిర్మించడానికి భారతీయ షిప్ యార్డ్లతో చర్చలు ప్రారంభించింది. ఇది గ్లోబల్ షిప్ బిల్డింగ్ రంగంలో చైనాకు ఒక పెద్ద సవాల్గా మారబోతోంది. భారత్ ఇటీవల తన మొట్టమొదటి స్వదేశీ షిప్పింగ్ కంటైనర్ ని ఆవిష్కరించిన కొద్ది రోజుల్లోనే ఈ అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది. భారత్ మేడ్ ఇన్ ఇండియా కంటైనర్లను తెచ్చిన వెంటనే మారిస్క్ సంస్థ దాదాపు 1000 కంటైనర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ కేవలం కంటైనర్ల దగ్గరే ఆగిపోకుండా ఏకంగా భారీ కార్గో నౌకలని భారతదేశంలో తయారు చేసే అవకాశాలని పరిశీలిస్తోంది. కంపెనీ అధికారుల సమాచారం ప్రకారం మొదటిగా దాదాపు 3000 TEUల సామర్థ్యం ఉన్న కంటైనర్ షిప్లను నిర్మించడంపై దృష్టి పెట్టనున్నారు. ఇక మన భారతీయ షిప్ యార్డ్లు తమ మౌలిక సదుపాయాలను, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటే భవిష్యత్తులో ఇంతకంటే చాలా పెద్ద వాణిజ్య నౌకలను నిర్మించడానికి ఈ ప్రాజెక్ట్ ఒక పునాదిగా మారుతుందని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ షిప్ల నిర్మాణ రంగంలో కేవలం 3 దేశాల హవా నడుస్తోంది. అవి చైనా, సౌత్ కొరియా మరియు జపాన్. ఇప్పుడు మారిస్క్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ లిస్టులోకి భారత్ కూడా దూసుకుపోవడానికి సిద్ధమైంది. ఇది చైనా ఆధిపత్యానికి గట్టి దెబ్బ. జై హింద్, జై భారత్.